హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. వైఎస్ఆర్సీపీలో టికెట్లు దొరకని ఎమ్మెల్యేలు తాడి వీరభద్రరావు గారు, ఎంఎస్ బాబు గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు కూడా జగన్ గారి మీద ఒక వీడియో చేసి వదులుతున్నారు బయటికి. సో మరి అది ఎంతవరకు ఆయన మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది? అంటే పూతలపట్టు బాబు ఆయన ఒక వీడియో చేసి తన ఆవేదనని ప్రపంచం ముందు పెట్టాడు. నేను చాలా కష్టపడ్డాను, దాదాపు 30,000 మెజారిటీతో గెలిచాను, ఈసారి టికెట్ ఇస్తే అంత మెజారిటీ కాకపోయినా ఒక 5,000 10,000 తగ్గిన మెజారిటీతో గెలవగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకుంది. నేను చాలా చేశాను నియోజకవర్గానికి, నాకు సీటు ఆపటం అనేది సరైనది కాదు అన్నట్టుగా ఆయన తన అభిప్రాయాన్ని ఆవేదన రూపంలో చెబుతూ, నేను వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోవాలని అనుకోవడం లేదు అంటూనే, రెండోది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను దైవంగా భావిస్తాను ఇవన్నీ చెబుతూ, నేను దళితునని చెప్పి నన్ను పక్కన పెట్టేశారా, దళితులకు ఏదైనా సమన్యాయం చేయటం లాంటి విమర్శలు కూడా చేసేసాడు ఆయన పనిలో పనిగా చేసేస్తూ. ఇంకొక చిన్న ఎలిగేషన్ కూడా పడేశాడు ఆయన. ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని మాట్లాడుతున్నారు ఆఫీస్లో అని. ఇన్ని కోట్లు ఉన్నాయా, ఇన్ని కోట్లు పెడతారా, ఎంత పెట్టుబడి పెట్టగలరు మీరు ఎన్నికల మీద అన్న పద్ధతిలో కూడా మాటలు జరుగుతున్నాయి అనే దాన్ని కూడా ఓపెన్ చేశాడు. ఇలా బాబు వీడియో ఒక గొడవ. దీంతోపాటు దీనికంటే ముందే మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన ఓపెన్గా మీడియా ముందే మాట్లాడాడు. మీడియాతోనే వీడియో చేశాడు ఆయన. చేస్తూ నిజానికి మొదట అతనికి సీటు రావట్లేదు, అతన్ని పక్కన పెడుతున్నారు, చిరంజీవికి ఈసారి అవకాశం ఇస్తున్నారు అనే ఆ వార్త బయటకు వచ్చినప్పుడు ఆయన కొంచెం అలిగాడు, పార్టీకి రిజైన్ చేశాడు, పార్టీకి శాసనసభ్యత్వానికి కూడా రిజైన్ చేశాడు, పైగా స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా పంపాడు. ఈ వార్త చాలు ఆయన కొంత వ్యతిరేకతతో ఉన్నాడు అని తెలియటానికి. అక్కడితో ఆగలేదు ఆయన. ఆగకుండా కొంత గ్యాప్ ఇచ్చి ఈ లోపల ఆయన బుజ్జగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే వార్తలు కూడా నడిచినాయి. అతన్ని చాలా కీలకం పార్టీకి, అతను ఏదో లీగల్ వ్యవహారాలు బాధ్యత అప్పచెప్తారు. ఇప్పుడు ఈ ఓటుకు నోటు కేసు వీటికి సంబంధించి కోర్టులో వ్యవహారాలు నడుపుతోంది ఆయనే. కాబట్టి అతనికి లీగల్ వ్యవహారాల బాధ్యత అప్పచెప్పేసి అతనికి ఒక సముచిత స్థానం ఏదో ఆఫర్ చేసే అవకాశం ఉంది. అతని అలకని మాన్పటానికి తీర్చటానికి కొంతమంది రంగంలోకి దిగిపోయి పనిచేస్తున్నారు అనే మాటలు వచ్చినాయి. అతను ఎప్పుడైతే రాజీనామా అస్త్రం ప్రయోగించాడో ఇమ్మీడియట్గా ఈ వార్తలు వచ్చినాయి. కానీ వీటి తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఆయన మీడియా ముందుకు వచ్చి అతను కూడా ఈ పూతలపట్టు బాబు మాట్లాడిన పద్ధతులు ఉన్నాయి. నేను వైఎస్ రాజశేఖర రెడ్డిని దైవ సమానంగా భావిస్తాను అని చెబుతూ, నేను వైఎస్ కుటుంబానికి విధేయుణ్ణి, జగన్ గారికి విధేయుణ్ణి, ఆయన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి ఆయన కోసం నేను అనేక పనులు చేశాను, అనేక సందర్భాల్లో కోర్టులకు ఎక్కాను, అలాగే మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకి కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వకపోతే ప్రభుత్వం వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను డబ్బులు సర్దాను, బిల్లులు వచ్చినప్పుడు ఇవ్వండి అని నేను సర్దుబాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పర్సనల్గా తీసుకున్నాను నేను. ఇంత పర్సనల్గా కష్టపడినటువంటి నాకు టికెట్ ఆపటం ఎంతవరకు సబబు అనే బాధ నాకు ఉంది, అందుకనే రిజైన్ చేశాను. కానీ నేను ఇతర పార్టీల్లోకి పోను. వైఎస్ నాకు దైవ సమానము. నేను వైఎస్ కొడుకుతో ప్రయాణం చేశాను, వైఎస్ కొడుకుతో ఇబ్బంది పడ్డాను కాబట్టి ఇప్పుడు కూతురు కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి ఒకవేళ ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళి ఆవిడ పిలిస్తే వెళ్ళి ఆవిడతో ట్రావెల్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. నేను వైఎస్ షర్మిల వెళ్ళే మార్గంలో నేను కూడా ప్రయాణిస్తాను అనే ఒక లీడ్ ఇచ్చేసి ఆపాడు ఆయన. అది ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెర్షన్. ఈ పూతలపట్టు బాబు కూడా టీడీపీలోకి వెళ్తున్నాను అన్నట్టుగా మాట్లాడలేదు.
ఆల్రెడీ ఇంకొక వైసీపీ ఉత్తరాంధ్ర నుంచి అది జనసేనలోకి వెళ్ళాడు. సో జనసేనలోకి టీడీపీలోకి చాలామంది క్యూ కడుతున్నారు అనే ఒక ప్రచారం ఉంది. అంటే దాదాపు 27 మందిని అఫీషియల్గా చెప్పేశాడు ఆయన. ఇంకా లిస్టు చాలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. సిట్టింగులకి సీట్లు ఎగ్గొట్టే అవకాశం ఉంది, చాలామంది ఉన్నారు ఈ జాబితాలో అనే వార్త చాలా కాలంగా నడుస్తోంది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన మరుక్షణం ఈ ఆపరేషన్ మొదలైంది. ఈ ఆపరేషన్ మొదలవడానికి కారణం ఏంటంటే తెలంగాణలో సిట్టింగులకి టిక్కెట్లు అధికంగా ఇవ్వటం వలన కేసీఆర్ భంగపడ్డాడు అనేది ఒక విశ్లేషణ. ఈ విశ్లేషణ వలన ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ కంటే ముందే ఈ మార్పుల కార్యక్రమం జరిగిపోతే నోటిఫికేషన్ వచ్చే నాటికి కొంత క్లారిటీ వచ్చేస్తుంది ప్రపంచానికి. ఏమన్నా అలకలు గొడవలు ఉంటే ఈ లోపల అయిపోతాయి అనే ఉద్దేశంతో కొంత సీరియస్గా ముందే మొదలుపెట్టాడు ఈ కార్యక్రమం. ఎందుకంటే ముందే మొదలుపెట్టి ఉండాల్సింది, ఎన్నికలు ఎలాగూ జరుగుతాయనే విషయం తెలుసు కాబట్టి. ఒక 6 నెలల ముందే ప్రిపరేషన్ మొదలుపెట్టి ఉంటే బాగుండేది. కానీ ఆయన మొదలుపెట్టిన టైము ఇదంతా చూస్తే కొంచెం బూమరాంగ్ అయ్యే వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆయనైతే భయపడలా జగన్మోహన్ రెడ్డి. రెండోది, ఇప్పుడు బాబు అన్నట్టుగా ఒక ఇది జరుగుతోంది. ప్యాలెస్కి వచ్చినటువంటి ప్రతి వాళ్ళని నువ్వు ఎంత పెట్టగలవు అని అడుగుతున్నారు అని. ఎన్నికల్లో నీకు టికెట్ ఇస్తాం, ఓకే, నువ్వు ఎంత పెట్టగలవు, ఎంత మొబలైజ్ చేయగలవు అనే పద్ధతిలో అక్కడ డబ్బుల గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి అనే మాట చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్యాలెస్లో కోట్ల వ్యాపారం నడుస్తోంది అనే వార్తలు కూడా రాసేస్తున్నారు ఆల్రెడీ. తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా వ్యవహారాల్లో అది నడిచిపోతుంది ఆ సర్కిల్స్లో. దాంతోపాటు ఇప్పుడు ఈ బయటకి అంటే అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటకు మాట్లాడేస్తున్నారు. లోపలికి వెళ్తే 50 కోట్లు 100 కోట్లు అంటున్నారు, అంత పెట్టగలవా అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఎందుకు పెట్టాలి, అసలు ఇంత డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అనే విషయంలోకి వెళితే మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. దేన్నైనా సరే అమ్మకము కొనుగోలు వ్యవహారంలోనే చూడాల్సి ఉంటుంది. ఓటర్ అయినా అమ్మకమే, ఓటైనా అమ్మకమే. అమ్మకము కొనుగోలు, అధికారం కొనుక్కోవడమే తప్ప సాధించడం అనే పని వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో కూడా నిజానికి వైసీపీ ఇక్కడ లేదు, కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బాగానే ఖర్చు పెట్టింది ఎన్నికల్లో. ఖర్చు పెట్టినప్పటికీ వాళ్ళకి రిటర్న్స్ రాలా. కాబట్టి గ్యారంటీలు లేవు, డబ్బులు పెట్టినంత మాత్రాన్ని రిటర్న్స్ వచ్చేస్తాయనే గ్యారంటీలు లేవు. కానీ డబ్బులతోనే వ్యవహారం నడుస్తోంది, ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ కూడా ఇమేజ్ ఉండి లేకపోతే హవా ఉండి గెలవలేదు ఇక్కడ. ఆ వ్యతిరేకత బలంగా ఉండటం వలన గెలవగలిగింది. ఒకవేళ హవా ఉండుంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు అన్ని ఎమ్మెల్యే సెగ్మెంట్స్లోనూ ఓడిపోయాడు. అక్కడ ఆయన ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లోనూ కాంగ్రెస్ గెలవాల. ఆయన స్వయంగా కామారెడ్డిలో ఓడిపోవడం మాత్రమే కాదు, 3వ స్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచిందంటే బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత పనిచేసి వీళ్ళు గెలవగలిగారు, అంతవరకే. ఈ ఎరుక పుష్కలంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి. ఇది కేవలం డబ్బులతో తెచ్చుకున్నటువంటి గెలుపు మాత్రమే కాదు, ప్రభుత్వ వ్యతిరేకత ఇచ్చినటువంటి గెలుపు. వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు, బీఆర్ఎస్ వాళ్ళు. ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం రాల. కాబట్టి అన్ని సందర్భాల్లోనూ ఈ కొనుగోలు కార్యక్రమం, అమ్మకం కార్యక్రమం వర్కౌట్ అవుతుంది అని అనుకోలేము. ఇలాంటి ప్రమాదం ఏపీలో కూడా ఉండొచ్చు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ డబ్బులు అడుగుతున్నారంటే అడుగుతాడు, ఎవరైనా అడుగుతారు, టీడీపీలో కూడా అడుగుతారు. టీడీపీలో కూడా మీరు ఎంత పెట్టగలరు, నియోజకవర్గంలో మీకు టికెట్ ఇస్తాం, ఓకే, మీరు ఎంత పెట్టగలరు, ఎంత మొబలైజ్ చేయగలరు అనే ప్రశ్న ఏ పార్టీలోనైనా వస్తుంది. ఎంపీకి ఎంత పెట్టాలి, ఎమ్మెల్యేకి ఎంత పెట్టాలి అనే ధరలు ఫిక్స్ అయి ఉన్నాయి అక్కడ. ఆ ఫిక్స్ అయిపోయినటువంటి రేట్ మీద కొంత కన్సిడరబుల్ రేట్లో తగ్గించి ఇవ్వచ్చు, కన్సిడర్ చేసి.
క్యాండిడేట్కి ఉన్న ఇమేజ్ని కన్సిడర్ చేసి అక్కడ ఉన్నటువంటి అనుకూల పరిస్థితులను కన్సిడర్ చేసి కొంచెం తగ్గించవచ్చు. హెచ్చు తగ్గులు ఉంటాయి కానీ ఎంతో కొంత పెట్టుబడి పెట్టక తప్పదు. ఈ పెట్టుబడి ఇంకొక మాట కూడా వింటున్నాం మనం, ఈ డబ్బులకి టిక్కెట్లు ఇస్తున్నారు, మరి అంత డబ్బులు పెట్టిన వాళ్ళు అంతకంటే ఎక్కువ సంపాదించాలని అనుకుంటారు కదా అనే మాట కూడా మాట్లాడుతున్నారు ఈ అసమ్మతి వాళ్ళు. ఎవరైనా అనుకుంటారు, అది క్వైట్ న్యాచురల్. 50 కోట్లు పెట్టినప్పుడు 100 కోట్లు సంపాదించుకోవాలని అనుకోవడంలో తప్పేం లేదు కదా. ఈ 5 ఏళ్లలో కనీసం 100 సంపాదించగలము అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే ఈ 50 కోట్లు పెడతారు అని కూడా వీళ్ళే మాట్లాడేస్తున్నారు. ఈ చర్చల ద్వారా ఒక విషయం వాళ్ళు ప్రపంచం దృష్టికి చాలా స్పష్టంగా తీసుకొచ్చినది ఏంటంటే, అమ్మకము కొనుగోలు జరుగుతోంది. లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఎంత ఉంది, నువ్వు ఎంత పెట్టగలవు పెట్టుబడి అని అడుగుతున్నారు. ఇంత డబ్బులు లేకపోతే ఎమ్మెల్యే అవ్వడం సాధ్యం కాదు, ఇన్ని కోట్లు పెట్టకపోతే 50 కోట్లు పెట్టకపోతే ఎమ్మెల్యే అవ్వడం సాధ్యం కాదు, కనీసం 75 కోట్లు పెట్టకపోతే ఎంపీ అవ్వడం సాధ్యం కాదు అనే ఒక నేరేషన్ అయితే ప్రజలకు అర్థం చేయించగలిగారు సక్సెస్ఫుల్గా. ఇది టీడీపీ కూడా అడుగుతుంది. ఇదేదో కేవలం వీళ్ళు మాత్రమే కాదు, జనసేన కూడా అడుగుతుంది. జనసేన కూడా మీరు ఎంత పెట్టుకోగలరు, మీకు టికెట్ ఇస్తాం ఎంత పెట్టుకోగలరు అనే ప్రశ్న అడగకుండా అదేం వదలదు, ఎవరూ వదలరు. రేట్లు తేడా ఉండొచ్చు, అక్కడ 50 అడగచ్చు, ఇంకో చోట 30లో పని అయిపోవచ్చు, ఇంకో చోట 20లో తెగచ్చు. ఒక 20 చేయగలనండి అంటే టికెట్ ఇవ్వచ్చు, అంతకంటే పెరిగే పరిస్థితి అక్కడ ఉండకపోవచ్చు. అంటే వేలంపాటలో ఇతన్ని దాటేవాడు ఇంకొకడు ఉండకపోవచ్చు అక్కడ. అందుకని 20కి తెగిపోవచ్చు. జనసేనలో 20కి తగ్గచ్చు, టీడీపీలో 40కి తగ్గచ్చు, వైసీపీలో 50కి తగ్గకపోవచ్చు. కానీ ప్రతి చోట ఒక సంఖ్య చర్చ జరగటం అనేది మాత్రం క్వైట్ కామన్. అందుకని పబ్లిక్ ఆలోచించాల్సింది ఏంటంటే, సంక్షేమ పథకాలతో వీళ్ళ డబ్బులతోనే వీళ్ళ ఓట్లు కొనేస్తున్నారు, వీళ్ళు కట్టిన పన్నులతోనే వీళ్ళ ఓట్లుకి వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసుకొనేస్తున్నారు. దీనికి తోడు అదనంగా కొంత డబ్బులు సర్క్యులేషన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, పంపిణీ చేయటానికి, అలాగే ఇతరుల్ని కొనటానికి, అంటే వేరే సెక్షన్స్ ఓట్లని కొనటం కూడా జరుగుతుంది ఇక్కడ. లాస్ట్ ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పడినటువంటి ఓట్లు ఏమిటి, ఏ అసంతృప్తితో పడ్డాయి అవి, కాబట్టి వాళ్ళకి ఏం కావాలి దాన్ని కూడా చెల్లించటం వీళ్ళ బాధ్యతగా మారుతుంది. ఇలా రకరకాలుగా డబ్బులు అవసరం ఎన్నికల్లో. డబ్బులు లేకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయటం అనేది అయ్యే పని కాదు. ఇది ఒక గొడవ. సో ఈ డబ్బులు పెట్టలేరు అనుకున్న వాళ్ళకి టికెట్లు ఆపుతున్నారు వైసీపీలు. అలాగే ప్రజల్లో వ్యతిరేకత ఉంది వీళ్ళ మీద అనుకున్న వాళ్ళకి ఆపుతున్నారు. అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక సర్వే చేయించుకున్నారు. ఈ సర్వే చేసింది కూడా ఐప్యాక్ అనే మాట ఓపెన్గా బాబు మాట్లాడాడు. ఈ ఐప్యాక్ సర్వే వాళ్ళకి ఏం తెలుసు అని కూడా మాట్లాడాడు ఆయన. కానీ క్లియర్గా సర్వే నివేదికల ప్రకారమే ఆయన టికెట్లు మారుస్తున్నాడు. వీళ్ళని అక్కడికి పంపిస్తున్నాడు, వాళ్ళని ఎక్కడికి రప్పిస్తున్నాడు, కొంతమందిని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడు. అలాగే ఇప్పుడు రోజా గారిని కూడా షిఫ్ట్ చేస్తున్నారు అనే మాట ఒకటి నడుస్తోంది. మొన్నటి వరకు టికెట్ ఇవ్వట్లేదు అన్నారు, షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసే అవకాశం ఉంది ఆవిడ్ని. అంటే ఆవిడకి టికెట్ ఎగ్గొట్టే ఉద్దేశమే. నగరి నుంచి ఆవిడ్ని కుప్పంకి షిఫ్ట్ చేశారనుకోండి, చంద్రబాబు మీద పోటీ చేయమంటారు. చంద్రబాబు మీద గెలిస్తే ఆవిడకి ఉప ముఖ్యమంత్రి లాంటి గొప్ప పదవి ఇచ్చి, హోమ్ లాంటి గొప్ప పదవి ఇచ్చి, అంటే నెంబర్ 2గా నిలబెట్టవచ్చు జగన్ పక్కన. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు మీద గెలిచి, లేదు ఓడిపోతే టికెట్ ఇవ్వనట్టే కదా. సో ఆ పద్ధతిలో కూడా కొంతమందికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అక్కడ. ఇది రోజాకి ట్రీట్మెంట్ డెఫినెట్గా ఉండొచ్చు అనేది వినిపిస్తున్న మాట. కుప్పంకి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది తనని అని. నగరి లేదు అని చెప్పి కుప్పం నుంచి పోటీ చేయండి, చంద్రబాబు మీద గెలవండి, మీరు మాత్రమే సాధించగలరు అన్న పద్ధతిలో టికెట్ చేతిలో పెట్టి పంపిస్తే అప్పుడు ఆవిడ భవిష్యత్తు ఏంటి, రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది తేలిపోతుంది.
ఇలాంటి గేములు కూడా నడుస్తున్నాయి అక్కడ. కాబట్టి నెమ్మదిగా ఒక్కొక్కడు బయటకు వస్తున్నాడు. ఇప్పుడు జాడి వీరభద్రరావు లైన్ చాలా క్లియర్గా ఉంది. ఆయన ఈరోజు చంద్రబాబును కలుస్తున్నాడు. ఈరోజు అంటే కుమారులతో సహా ఆయన చంద్రబాబును కలుస్తున్నాడు. వీళ్ళందరూ సామూహికంగా టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు. రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లోకి షర్మిల వెళ్ళిన తర్వాత వెడదామని ట్రై చేస్తున్నాడు. బాబు పరిస్థితి కూడా షర్మిల వైపే చూస్తున్నాడు. కాబట్టి ఈ టిక్కెట్లు దక్కని వాళ్ళల్లో మెజారిటీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం కన్నా కూడా ఒకవేళ షర్మిల గారు కనుక ఆంధ్రాలో కాంగ్రెస్ పగ్గాలు చేయబడితే అటువైపు వెడదాము అనే ఒక ఆశతో ఉన్నారు. ఇది కాంగ్రెస్కి కొంత ఒక రైజింగ్ పాయింట్గా చూడొచ్చు. దీన్ని అంటే కొంచెం హడావిడి మొదలవుతుంది కాంగ్రెస్ పేరుతో. అది అంటే గతంలో కాంగ్రెస్ నుంచే వైసీపీ బలం తీసుకుంది. కాంగ్రెస్ని షట్ డౌన్ చేయటం ద్వారానే వైసీపీ బలపడింది. కాబట్టి ఇప్పుడు వైసీపీ నుంచే బలం తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తోంది. ఈ అసంతృప్తి ఉన్నవాళ్ళు ఇప్పుడు రామకృష్ణారెడ్డి, బాబు లాంటి వాళ్ళు మేము వైఎస్ భక్తులం, మేము వైఎస్ బిడ్డలకి మాత్రమే సేవలు అందిస్తాం టైపులో మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వీళ్ళకు ఒక ప్లేస్మెంట్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు రీఓపెన్ చేసే పనిలో ఉంది. 6వ తారీఖుకి పూర్తి క్లారిటీ వస్తుంది దీని మీద. 6వ తారీఖుకి షర్మిల గారికి ఏం చేయబోతున్నారు, ఏమి ఇవ్వబోతున్నారు, పిసిసి ఇవ్వబోతున్నారా లేకపోతే ఆవిడని ప్రచారానికి వినియోగించుకుంటారా, దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళకి లైన్ క్లియర్ అవుతుంది. ఈ వెళ్ళే వాళ్ళకి, రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి. ప్రస్తుతానికి 3 వీడియోలు సర్క్యులేషన్లో ఉన్నాయి జగన్కి వ్యతిరేకంగా. దీన్ని టీడీపీ మీడియా వాళ్ళు విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు, విపరీతంగా సర్క్యులేషన్లో పెడుతున్నారు. అది వీడియో పెట్టి ఇప్పుడు బాబు వీడియో పెట్టిన మరుక్షణం దానికి వేల సంఖ్యలో వ్యూస్ వచ్చేసినాయి. ఇలా చాలా వీడియోలు బయటకు ఇప్పుడు 27 మందిని ఆయన అఫీషియల్గా పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో కనీసం 10 మంది వీడియోలు చేసే ప్రమాదం కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు తమ ఆవేదనని మార్కెట్లో పెట్టడం ద్వారా ఎక్కడో అక్కడి నుంచి ఆఫర్ వస్తుంది అని కూడా చూస్తున్నారు వాళ్ళు. ఆఫర్తో పాటు ప్రజల సింపతి గెయిన్ చేయొచ్చు అనేది కూడా ఆలోచన. ఇదివరకు రోజుల్లో పర్సనల్గా ఇంటర్నల్గా సమావేశాలు పెట్టి తమ ఆవేదన వ్యక్తం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. యూట్యూబ్ ఉంది కాబట్టి స్ట్రైట్గా రూమ్లో కూర్చుని తమ ఆవేదన రికార్డ్ చేసి దాన్ని మార్కెట్లో వదులుతున్నారు. అందులో భాగంగా వీడియోలు చేయటం అనే ఒక కొత్త కల్చర్ బయటకు వచ్చింది ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా. ఇలా ఎంతమంది వీడియోలు పెడతారు, టీడీపీ నుంచి కూడా ఏమన్నా వీడియోలు బయటకు వస్తాయి అనేది చూడాలి. టీడీపీ అంటే చాలా స్పష్టంగా ఇప్పుడు ఈ బాబు వీడియో వెనకాల, అలాగే రామకృష్ణారెడ్డి వీడియో వెనకాల టీడీపీ ఉంది అనే అభిప్రాయం కూడా చాలామంది మాట్లాడుతున్నారు కింద కామెంట్స్ చూస్తే. టీడీపీ వాంటెడ్గా, టీడీపీ ఉండకపోవచ్చు కానీ వచ్చిన వీడియోని టీడీపీ వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది వాస్తవం. వీడియో ఆయన బాధతో ఆయన చేశాడు, ఆయన నియోజకవర్గ ప్రజలకు తెలియజేయటం కోసం వీడియో చేశాడు. కానీ వైసీపీ వీక్ అయిపోతుంది, అందరూ బయటకు వచ్చేస్తున్నారు, అక్కడ తీవ్రమైన గందరగోళం ఉంది అనే విషయాన్ని తనకి అడ్వాంటేజ్గా ప్రపంచానికి పరిచయం చేయటం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీకి కూడా సోషల్ మీడియాలో పనిచేసే ఒక పెద్ద యంత్రాంగం ఉంది కదా, వాళ్ళు ఈ వీడియోలను విపరీతంగా పంపు చేస్తున్నారు జనంలోకి. దానికి ఒక పెద్ద వ్యాఖ్యానం రాసి అయిపోయింది వైసీపీ, చాలామంది వెళ్ళిపోతున్నారు బయటికి, ఇది వాషౌట్, రాబోయేది తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వమే దాకా ఒక వ్యాఖ్యానం రాసి ఆ వ్యాఖ్యానానికి ఈ వీడియో జోడించి ఇంతకు మించి సాక్ష్యం కావాలి, ఒక ఎమ్మెల్యే ఆవేదన, అధికార పార్టీ ఎమ్మెల్యే ఆవేదన అని పెట్టి పంపు చేసేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారు అనే మాట తప్పేం కాదు, అది కరెక్టే. కానీ వీడియోస్ చేయిస్తోంది వాళ్ళు కాదు, వాళ్ళు చేయించే ప్రయత్నం కూడా చేయొచ్చు. కొంతమందితో మాట్లాడి మీరు వీడియోలు చేయండి, కార్యకర్తలు ఇలా మొదలవుతుంది నెమ్మదిగా ట్రెండ్. ప్రస్తుతానికి బాబు వీడియో అయితే ఆయనే స్వయంగా చేసుకున్నాడు, ఆయన వైఎస్ భక్తుడిననే చెప్పుకున్నాడు ఆ వీడియోలో. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు చేయించుంటారనే దానికంటే కూడా తెలుగుదేశం వాళ్ళకు ఒక ఆయుధాన్ని అప్పచెప్పాడు ఆయన. అలాగే రామకృష్ణారెడ్డి వీడియోని కూడా వీళ్ళు వాంటెడ్గా సర్క్యులేట్ చేస్తున్నారు. దాన్ని ముక్కలు కొట్టి దానికి కథనాలు జోడించి
మరీ సర్క్యులేషన్లో పెట్టారు. ఇదొక ప్రచార వ్యూహం. దీనికి కౌంటర్ పార్ట్ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు కూడా టీడీపీలో కొంచెం వీక్గా ఎవరన్నా ఉంటే వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళతో చంద్రబాబుకు వ్యతిరేకంగా, అంటే రేపు టికెట్లు రావు అనే అభిప్రాయం ఎవరిలో ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకుని ఆ వీడియోలు సర్క్యులేషన్లో పెట్టే పనిలో వాళ్ళు ఉన్నారు. సో ఆ వేట కూడా నడుస్తుంది, ఆ వీడియోలు కూడా చూస్తాం. ఇది ఈ ఎన్నికల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్, ఏపీ ఎలక్షన్స్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్ వీడియో యుద్ధం. ఆ వీడియో యుద్ధం అయితే సీరియస్గానే జరిగే అవకాశం కనిపిస్తోంది. నోటిఫికేషన్ రాకముందే ఇంత యుద్ధం జరుగుతుందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకెన్ని కొత్త యుద్ధాలు చూడాల్సి వస్తుందో, ఇంకెన్ని వీడియోలు బయటకు వస్తాయో చూద్దాం.